నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగి కానీ అప్పు చేసి తిరిగి అప్పు చెల్లించలేని సందర్భాలలో ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి వీళ్ళ యొక్క జీతభత్యాలను అటాచ్మెంట్ కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులోని ఆర్డర్ 21 రూల్ 48 ప్రకారంగా ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అప్పు చేసి తిరిగి అప్పు చెల్లించలేని పరిస్థితులలో అప్పిచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వీరి యొక్క జీతభత్యాలను అటాచ్మెంట్ అడుగుతూ న్యాయస్థానంలో దావా వేసే హక్కు అతనికి ఉంటుంది. అదే ఆర్డర్ 21 రూల్ 48A ప్రకారంగా ఒకవేళ అతను కనుక అంటే అప్పు తీసుకున్న వ్యక్తి కనుక ప్రైవేట్ ఉద్యోగి అయితే అతని యొక్క జీతభత్యాలను కూడా అటాచ్మెంట్ అడుగుతూ మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చు. అప్పు తీసుకొని ఎగవేయాలన్న కోణంలో ఈ ఉద్యోగులు ఉన్న సందర్భాలలో మనము వారి జీతభత్యాలను అటాచ్మెంట్ అడిగే హక్కు అప్పిచ్చిన వ్యక్తికి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.